వెల్కమ్ టు మార్గం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలో కిడ్నీ వ్యాధి ఒకటి. సరైన ఆరోగ్య నియమాలు పాటించినప్పటికీ కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్స్ తరచుగా వింటూనే ఉన్నాం. అయితే అటువంటి వ్యాధుల్ని అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన వ్యాధులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిడ్నీ సంబంధిత సమస్యల నుండి ఎలా బయటపడవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలను మనకు తెలియజేయడానికి స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 0402331074 and 716. హలో డాక్టర్, నమస్తే. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, మెయిన్గా అంటే కారణాలు ఏంటి అంటారు దీనికి? సో మన దేహంలో మూత్రపిండాలు అంటే కిడ్నీస్ అనేది రెండు, ఒకటి కుడి పక్క ఒకటి ఎడం పక్క ఉంటాయి. ఇవి రెండు కూడా 150 గ్రాముల సైజులో ఉంటుంది, అంటే మన పిడికిలి అంతా. అయితే ఈ ఆర్గన్స్ మన దేహంలో ఉన్న కల్మషాలన్నింటినీ యూరిన్ ద్వారా బయటికి విసర్జించడంలో మనకి సహాయపడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఏ కారణం వల్లనైనా ఈ మూత్రపిండాలకి ఇన్సల్ట్ అంటే దెబ్బ తగలడమో డ్యామేజ్ అవ్వడమో జరిగినప్పుడు స్లోగా ఈ కిడ్నీ ఫంక్షన్ అని తగ్గిపోయి మన ఒంట్లో ఈ కల్మషాలనే శాతం పెరుగుతూ పోతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ డిజీజ్ అని అంటాం. నార్మల్గా ఈ కిడ్నీ డిజీజ్ వచ్చేదానికి ఒక 10 కారణాలు ఉంటాయి. ఒకటి మధుమేహం, షుగర్ కంట్రోల్ లేకపోయినా, బీపీ కంట్రోల్ లేకపోయినా, ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉండి పదే స్టోన్స్ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడము, కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే వచ్చి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడము, అలాగే మనం కొన్ని మందులు రెగ్యులర్గా వాడడం, నొప్పుల మందులు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా బై బర్త్ కొంతమందికి కిడ్నీలో సిస్ అంటాం, నీటి బుడగల్లాగా, సో సిస్టిక్ డిజీజ్ ఆఫ్ ద కిడ్నీ అని, ఇది కూడా ఒక 10% మందికి దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగా వేరే కారణాల వల్ల మన కిడ్నీలు చెడిపోయినప్పుడు క్రమంగా ఫంక్షన్ తగ్గి కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలిసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ అనే అవసరం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మెయిన్గా అంటే లక్షణాలు ఏమైనా తెలుస్తాయా సార్ ఇన్ కేస్ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు? అంటే ఒక పేషెంట్కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది, స్టార్టింగ్ స్టేజెస్లో మనకి ఎటువంటి సిమ్టమ్స్ బయట కనపడకుండా ఉంటాయి. దీనివల్ల చాలా మందికి ముందే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలియదు. అస్సలు కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలిసే టైంకి చాలా లేట్ అయ్యి క్రియాటిన్ బాగా పెరిగిపోయి మనం ఇంకేమి డయాలిసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు అన్నమాట. దీన్ని మనసులో ఉంచుకొని హై రిస్క్ పాపులేషన్, అంటే ఎవరికైతే కిడ్నీ డిజీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మనము సంవత్సరానికి ఒక్కసారి చాలా చిన్న టెస్టులు రెగ్యులర్గా చేసుకోమని చెప్తాం. ఈ హై రిస్క్ అనే వాళ్ళు ఎవరెవరంటే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి కిడ్నీ చెకప్ చేసుకోమని చెప్తాం. అలాగే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోమంటాం. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, ఊబకాయలు అంటే ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇవి కాకుండా ఎవరికైనా సరే ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా సంవత్సరానికి ఒక్కసారి కిడ్నీ చెకప్ చేసుకోమంటాం. ఇలా చేసినప్పుడు జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్తో మనకు కిడ్నీ డిజీజ్ ఉందా లేదా అని నిర్ధారించడం జరుగుతుంది. కిడ్నీ డిజీజ్ ఉందని బయటపడితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనము ఫర్దర్ ఈ కిడ్నీ డిజీజ్ పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శివారెడ్డి తిరుపతి నుంచి. హలో శివారెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు కిడ్నీస్ లో సిస్ట్ అనేది ఒకటి ఉంటే ఏమన్నా ప్రాబ్లమా సార్? సో నేను ఇందాక చెప్పినట్టు కొంతమందికి బై బర్త్ సిస్ అనేవి వచ్చి క్రమంగా సైజ్ పెరుగుతూ పోతుంది. వీటికి కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే సిస్ట్ 50 ఏళ్ల తర్వాత ఒక కిడ్నీలో ఉందంటే దాన్ని అక్వైర్డ్ సిస్ట్ అని అంటాం. వీటి వల్ల జనరల్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం అనేది జరగదు. సో ఎవరికైనా సిస్ట్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ తర్వాత యూరిన్లో ప్రోటీన్ చెకప్ చేసుకోమని చెప్తాం. ఓకే, మెయిన్గా అంటే డయాలిసిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్, వాటి గురించి చెప్పండి. సో ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ పూర్తిగా పెరిగిపోయి డయాలిసిస్ స్టేజ్ వచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి, మనం హాస్పిటల్కి వెళ్ళి డయాలిసిస్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేదానికి, దీన్ని మనము హీమోడయాలిసిస్ అంటే
మన బాడీలోంచి రక్తం బయటకు వచ్చి క్లీన్ అయ్యి మళ్ళా వాపస్ మన దేహానికి వెళ్ళిపోవడం, హీమోడయాలిసిస్ అంటాము. రెండోది పెరిటోనియల్ డయాలిసిస్ అని, కడుపు ద్వారా మనము ఇంట్లోనే చేసుకునేది. ఇది నెలకొక్కసారి టెస్టులు చేసుకుంటే చాలు. థర్డ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే మన ఇంట్లో వాళ్ళు, మన తోబుట్టువులు ఎవరన్నా మన కిడ్నీ ఇస్తే ఆ కిడ్నీ మనకి అమర్చి డయాలిసిస్ లేకుండా జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. మెయిన్గా అంటే ఇప్పుడు రూట్ కాజ్ ఉందంటారా సార్ వీటికంటే? మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఉండే అవకాశం ఉందంటారా? సో ఎవరైనా సరే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చిన దానికి కారణం ఏంటి అని ఒక డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. డయాగ్నోసిస్ దొరికిన తర్వాత దాన్ని ట్రీట్ చేసి ఒకటి ఉన్న లెవెల్ నుంచి తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా కనీసం ఫర్దర్ డిటోరేట్ అంటే ఫర్దర్ పెరగకుండా ఈ లెవెల్లో దాన్ని అరెస్ట్ చేసేదానికన్నా అవకాశం ఉంటుంది. ఇది 10 మంది మనకి కిడ్నీ డిజీజ్ పేషెంట్స్ వస్తే 8 మందిలో అన్నా ఇలాగ మనం ఏదో ఒక మెడిసిన్ ద్వారా, ప్రక్రియ ద్వారా దాన్ని ఫర్దర్ తగ్గకుండా కిడ్నీ ఫంక్షన్ కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకరికో ఇద్దరికో 10 మందిలో మనం ఏమి చేసినా కూడా ఆ లెవెల్ నుంచి ఫర్దర్ తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. రెండోది ఇంకా పెరిగి డయాలిసిస్ స్టేజ్ కూడా రావచ్చు. అలాంటి వాళ్ళకి మనం డయాలిసిస్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్తామన్నమాట. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, రమణ రాజమండ్రి నుంచి. హలో రమణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి రమణ గారు. ఏం లేదు సార్, మా మిస్సెస్ కి స్టోన్స్ వచ్చినాయి. స్టోన్స్ వచ్చి పడిపోయినాయి సార్. ఆ తర్వాత మొన్న లేటెస్ట్ 1 ఇయర్ దాటిన తర్వాత కిడ్నీ కొద్ది వాపు వచ్చింది అన్నారు సార్. అంటే మళ్ళీ ఒక మెడిసిన్ నొప్పికి నేను రాసి ఇచ్చా సార్. 10 రోజులు వాడండి సార్, మళ్ళీ టెస్ట్ చేద్దారన్నారు సార్. మనకి కిడ్నీ డిజీజ్లో ఒక కారణం కిడ్నీ స్టోన్స్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఎందువల్ల కిడ్నీ స్టోన్ వచ్చింది అని కనుక్కునే దానికి కొన్ని టెస్టులు చేస్తాం. కొంతమందికి కాల్షియం స్టోన్స్ వస్తాయి, కొంతమందికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. ఇలాగ ఏ స్టోన్ వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చిందో కనుక్కొని ఫర్దర్ స్టోన్ ఫార్మేషన్ కాకుండా కొన్ని మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఉన్న స్టోన్ కిందకొచ్చి యూరిన్ ట్యూబ్లో అడ్డం పడినప్పుడు చిన్న ప్రొసీజర్ ఒకటి డీజే స్టెంటింగ్ అని చేసి ఆ అబ్స్ట్రక్షన్ అంటే అడ్డు పడకుండా తీసేస్తే ఆ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ మిస్సెస్కి కూడా కొన్ని టెస్టులు చేసి ఎందువల్ల పదే స్టోన్స్ వస్తుందో కనుక్కొని ఫర్దర్ స్టోన్స్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. మెయిన్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరికి ఎక్కువ అవసరం సార్? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రతి ఒక్క పేషెంట్కి పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇంకా అది రివర్సిబిలిటీ అంటే టెంపరీగా కాకుండా పర్మనెంట్ డ్యామేజ్ అయిందని తెలిసినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్రియాటినిన్ 6 దాటిన ప్రతి ఒక్కరికి ఆఫర్ చేస్తాము. అలాగే చిన్నపిల్లల్లో ఫుల్ ఫెయిల్యూర్ అవ్వకున్నా కూడా ఆఫర్ చేస్తాం. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో వేరే ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకు కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వకముందే మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ని ఆఫర్ చేస్తాం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గోపిరెడ్డి అనంతపురం నుంచి. హలో గోపిరెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అదే కిడ్నీ ఫెయిల్యూర్ నేను డయాలసిస్ చేయించుకుంటున్నా మేడం. మా కిడ్నీ మార్చాలని ఉంది. మీరు నెఫ్రాలజిస్ట్ని కలిసి మీ టెస్ట్లు తర్వాత మీ ఇంట్లో ఎవరన్నా కిడ్నీ ఇచ్చేదానికి ముందుకు వస్తారు కదా, వాళ్ళ టెస్ట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 2 వారాల్లో మీ టెస్ట్లు తన టెస్ట్లు 2 చేసే అవకాశం ఉంటుంది. ఆ టెస్ట్లను చూసిన తర్వాత ఇచ్చేదానికి వాళ్ళు సూటబుల్గా ఉన్నారని అనుకుంటే మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మెయిన్గా అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవ్వచ్చు, కిడ్నీ ఇవ్వచ్చు అని చెప్పారు. సో అలా ఇచ్చిన వాళ్ళకి అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇందులో మెయిన్గా? ప్రజెంట్ డేలో మన దేశంలో సంవత్సరానికి 10,000 ట్రాన్స్ప్లాంట్లన్నా జరుగుతూ ఉన్నాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు. మన దేశంలో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 1971లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి టెక్నాలజీ, మందులు ఇవన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ప్రస్తుతానికి ప్రతి 100 మందికి మనము ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళల్లో 96 మంది బాగా ఉంటారు. అంటే 96% సక్సెస్ రేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక 4%లో కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్లనో రిజెక్షన్ వల్లనో కిడ్నీ పనిచేయకపోతే మళ్ళీ వాళ్ళు డయాలిసిస్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
సో ఈవెన్ 1 year ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా మనం 96% సక్సెస్ రేట్ ఇప్పుడు చూడగలుగుతున్నాం. అయితే ఎవరికైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామో వాళ్ళ బాడీ ఈ కిడ్నీ నాది కాదు అని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి రేపు ట్రాన్స్ప్లాంట్ అనగా ఈ రోజు నుంచి వాళ్ళకి కొన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందుల్ని మేము ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అని అంటాం. ఈ మందులు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ కిడ్నీ లైఫ్ కూడా బాగుంటుంది. ఎవరన్నా సడన్గా ఈ మందులు నిలిపేస్తే ఒక్కొక్కసారి మళ్ళీ కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క పేషెంట్కి మనము డోనర్ టెస్టులు చేసి ట్రాన్స్ప్లాంట్కు ముందు నుంచి మందులు పెట్టినప్పుడు ఈ ట్యాబ్లెట్లు మాత్రము ఒక్క పూట కూడా మిస్ చేయకండి అని చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళు తప్పకుండా పాటించినప్పుడు కిడ్నీ లైఫ్ చాలా ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. కదీర్ భద్రాచలం నుంచి. హలో కదీర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నేను కదీర్ సార్, అశోక్ భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, నాకు ఏంటంటే సార్, నేను డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాను సార్, యూరాలజిస్ట్ డాక్టర్ గారికి. నాకు యూరిన్ లో బాగా మంట వస్తుంది సార్. ఆ మంట వస్తే డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే 2-3 సార్లు కన్సల్ట్ లైట్ వేసి చూశారు సార్. లైట్ వేసి చూసి ఏమీ లేదు, మీకేం ప్రాబ్లం లేదు అని అంటున్నారు కానీ సార్ నా ప్రాబ్లం తగ్గట్లేదు సార్. ఇప్పటికి 2 సార్లు లైట్ వేసి చూశారు సార్. సో మనకి యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఒక కారణం ఉంటుంది మంటకి. అలాగే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా కొంతమందికి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు యూరిన్ లో కాల్షియం క్రిస్టల్స్ లేదా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ మోతాదులో బయటికి వెళ్ళడం వల్ల కూడా మంట ఉండొచ్చు. సో లైట్ వేసి చూడడం అనేది అక్కడ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. బట్ యూరిన్ లో ఈ క్రిస్టల్స్ అది పోయేటప్పుడు లైట్ వేసి చూసినా కనపడదు. సో మీకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత స్పాట్ యూరిన్ కాల్షియం క్రియాటినిన్ రేషియో, ఇలాంటి కొన్ని సింపుల్ టెస్ట్ అవసరం ఉంటాయి యూరిన్లో. దాన్ని బట్టి మంటకి ఏం కారణమని కనుక్కోవడం జరుగుతుంది. ఓకే సార్, మెయిన్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి చేయించుకున్న వాళ్ళలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి? సో మనకి ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్ పూర్తిగా అయినప్పుడు డయాలిసిస్ ఆఫర్ చేసి ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం. ప్రతి ఒక్కరికి డయాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళమని మనం చెప్పడం జరుగుతుంది. మెయిన్ రీజన్ మనం ఎందుకు ట్రాన్స్ప్లాంట్ని ప్రోత్సహిస్తామంటే పేషెంట్లకి డయాలిసిస్లో కంటే కూడా ట్రాన్స్ప్లాంట్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎక్కువ రోజులు బ్రతకడము, మంచి క్వాలిటీతో బ్రతకడం రెండూ కూడా ట్రాన్స్ప్లాంట్ తర్వాతనే బాగుంటుంది. అందుకనే మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళమని ప్రోత్సహించడం జరుగుతుంది. రెండోది, మనము ఎక్కడ డయాలిసిస్ చేసుకున్నా వారానికి 3 సార్లు వెళ్ళి చేసుకోవడం వల్ల నెలకి దగ్గర 12 నుంచి 15 వేలు ఖర్చు అవ్వచ్చు. ఇలాగ మనం జీవితాంతం నెలకి 12-15 వేలు ఖర్చు పెట్టేదానికంటే ట్రాన్స్ప్లాంట్కి ఒక్కసారి ఖర్చు పెట్టి తర్వాత మనం వాడే మందులు ప్రతి 3 నెలలకి డోస్ తగ్గించుకుంటూ వస్తాం కాబట్టి ఖర్చు కూడా తగ్గిపోతుంది. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎందుకు ఆఫర్ చేస్తామంటే పేషెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలని, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఉండాలని, అలాగే ఖర్చుతో కూడిన పని కాబట్టి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ తర్వాత. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. జయదేవ్ శ్రీకాకుళం నుంచి. హలో జయదేవ్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే సార్, నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. 10 years అయింది. ఓకే సార్, అదే నాన్ వెజ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అంటున్నారు కదా, దానికి ఏమైనా రీజన్ ఉంది సార్? సో కిడ్నీ ఫంక్షన్ బట్టి కొంతమందికి కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోమని చెప్తాం. కిడ్నీ ఫంక్షన్ క్రమంగా తగ్గే ప్రక్రియలో ప్రోటీన్ ఎక్కువ లోడ్ ఉంటే తొందరగా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందని మనకు నాలెడ్జ్ ఉంది. అయితే ప్రోటీన్ అనేది 2 రకాలు ఉంటుంది, వెజిటేరియన్ ప్రోటీన్, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్. వెజిటేరియన్ ప్రోటీన్కి కిడ్నీకి ఎటువంటి సంబంధము లేదు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలామంది మనం పప్పు తినకూడదు ఇవన్నీ అనుకుంటారు. వెజిటేరియన్ ప్రోటీన్కి కిడ్నీకి సంబంధం లేదు. సో మనం వెజిటేరియన్ ప్రోటీన్ తగ్గించము. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ క్రియాటినిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించడం జరుగుతుంది, సో దట్ కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గకుండా ఉండేదానికి. సో మీకు ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత క్రియాటినిన్ 1.0 కంటే తక్కువ ఉందనుకోండి, మీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ అవసరం ఉండదు. అదే కొంచెం క్రియాటినిన్ 1.5 అలా ఉంటే నాన్ వెజ్ ప్రోటీన్ ప్రతిరోజు తీసుకునే వాళ్ళైతే వారానికి 1 రోజు తీసుకోమని చెప్తాం. దాంట్లో కూడా ఎగ్ అనేది రోజు తీసుకోవచ్చు, ఫిష్ వారానికి 1 రోజు, చికెన్ వారానికి 1 రోజు తీసుకోవచ్చు. రెడ్ మీట్ అంటే మటన్ లాంటివి మాత్రం అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తాము. మెయిన్గా అంటే ఇప్పుడు ఒక పేషెంట్లో కిడ్నీ
డ్యామేజ్ అయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఇంకో కిడ్నీ బాగానే ఉంటుంది కదా, సో అలా బాగున్నప్పుడు వాళ్ళు లైట్ తీసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్ ఉంటుంది, దట్టు ఆ కిడ్నీకి కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో మనం ఎప్పుడైనా కిడ్నీ ఫంక్షన్ అని చెప్పినప్పుడు 2 కిడ్నీలు కలిసి ఉన్న ఫంక్షన్ అని చెప్తాం. ఒక కిడ్నీ మాత్రమే ఫెయిల్ అవ్వడం అనేది అంత కామన్ కాదు. ఇప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్లో ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యి తీసేశారనుకోండి, మిగిలిన ఒక్క కిడ్నీతో కూడా మన కిడ్నీ ఫంక్షన్ నార్మల్గానే ఉంటుంది. అంటే మనకి దేవుడు 2 కిడ్నీలు ఇచ్చినా కూడా ఒక కిడ్నీ దాంట్లో డ్యామేజ్ అయినా ఇంకొక కిడ్నీ 2 కిడ్నీలంత ఫంక్షన్ చేయగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి 2 కళ్ళల్లో ఒక కన్ను పోతే ఎలాగైతే మన చూపు బాగానే ఉంటుందో అలాగా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా కూడా మన కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది. ఎవరికైనా మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, క్రియాటిన్ పెరుగుతుంది అని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే 2 కిడ్నీల్లో కూడా ఫంక్షన్ తగ్గింది అని అర్థం. సో ఈ 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయినప్పుడే మనం డయాలిసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ మాట్లాడతాం. ఒక కిడ్నీ మాత్రమే చెడిపోయినా తన కిడ్నీ ఫంక్షన్ ఇంకొక కిడ్నీ ఎక్కువ పనిచేసి క్రియాటిన్ లెవెల్స్ వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, సంధ్య హైదరాబాద్ నుంచి. హలో సంధ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. నా పేరు సంధ్యామూర్తి సార్. చెప్పండి. అమ్మకి 82 ఇయర్స్ డయాలసిస్ మీద ఉంది. కిడ్నీ ఒక కిడ్నీ పూర్తిగా స్పాయిల్ అయింది, ఇంకో కిడ్నీ ఉంది, 10% వర్క్ చేస్తుంది. ఈ స్టేజ్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా? సో జనరల్గా మనము ఇంతకు ముందు 70 ఏండ్ల పైన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేయకుండా ఉండేవాళ్ళము. బట్ ఈ రోజుల్లో కొంతమంది 80 ఇయర్స్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మెయిన్గా వయసు ఎక్కువ 80 ఏండ్లు దాటిన తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది బాగా ఉంటుందన్నమాట. మీరు చెప్పినట్టు మదర్కి ఒక పక్క కిడ్నీ డ్యామేజ్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్తాం. ఒకటి వయసు, రెండోది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న కిడ్నీ అయితే ఫస్ట్ దాన్ని తొలగించి అంటే రిమూవ్ చేసిన తర్వాతనే ట్రాన్స్ప్లాంట్ గురించి మనం మాట్లాడాలి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, దేశ్ముఖ్ నిజామాబాద్ నుంచి. హలో దేశ్ముఖ్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్కారం సార్, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, దేశ్ముఖ్ సార్. నమస్తే దేశ్ముఖ్ గారు. సార్ ఏం లేదు సార్, నాకు కొద్దిగా డ్రింక్ చేసే అలవాటు ఉన్నది. కొద్దిగా నేనంటే వారానికి 1-2 సార్లు తీసుకుంటాను సార్. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్ కిడ్నీకి? సో కిడ్నీ జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ రెండూ కూడా ఆ కిడ్నీ జబ్బుని తొందరగా పెరిగేటట్టు చేస్తాయి. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్మోకింగ్, డ్రింకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మెయిన్ గా అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు క్రిస్టల్స్ టైప్ లో ఉంటాయి కిడ్నీలో అని చెప్పారు, దట్టు కాల్షియం వల్ల కూడా అని చెప్పారు. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? సో క్రిస్టల్స్ అనేది మన యూరిన్లో ఏ సొల్యూట్ అంటే మనం ఇప్పుడు కాల్షియము, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇలాంటి రకరకాలవి మన యూరిన్లో విసర్జించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే యూరిన్లో కాన్సన్ట్రేషన్ కాల్షియంది పెరిగినా, ఆక్సలేట్ కాన్సన్ట్రేషన్ పెరిగినా, యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగినా ఇవన్నీ క్రిస్టల్ రూపంలో స్టోన్ ఫార్మేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. స్టోన్ ఫార్మేషన్ కంటే ముందు యూరిన్లోనే ఈ మోతాదు క్రిస్టల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రిస్టల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి యూరిన్లో మంట రావడము, నొప్పి రావడం ఇవన్నీ జరుగుతుంది. సో ఎవరైనా అలాంటి సిమ్టమ్తో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యూరిన్లో కాల్షియం లెవెల్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది, ఈ టెస్టులు చేయడం జరుగుతుంది అన్నమాట. మెయిన్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ లో చూసుకుంటే కనుక రెడ్ మీట్ మీరు అన్నట్టుగా ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కంపల్సరీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎలా అంటే ఈ ప్రిస్క్రిప్షన్ లెవెల్లో ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? సో యూరిక్ యాసిడ్ హై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీలో స్టోన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ హై ఉన్న వాళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ హై ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఫ్యామిలీలో యూరిక్ యాసిడ్ హైగా ఉన్నా, ఆ మనిషిలో యూరిక్ యాసిడ్ హైగా ఉన్నా రెగ్యులర్గా చెకప్ చేసుకొని ప్రస్తుత కాలంలో రకరకాల మందులు ఉన్న యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసుకునే దానికి డయట్ పరంగా కూడా కంట్రోల్ చేసుకోమంటాము. అలాగే మనము ఫుడ్ పరంగా కూడా కొన్ని మందులు ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అన్నమాట.
మెయిన్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మందిలో అంటే ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోయి దట్టు లివర్ కి కూడా ప్రాబ్లం అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? సో నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న వాళ్ళు, నార్మల్ లివర్ ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ తో ఎటువంటి సమస్య ఉండదు. ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయ్యి తగ్గి ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ మోతాదులో, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ పైన కొంతవరకు లోడ్ అవ్వడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రమే మనము ఈ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చెప్తాం. యాక్చువల్గా దానికంటే ఇంపార్టెంట్ సాల్ట్ తగ్గించడము, ఆయిల్ తగ్గించడము. సో ఒక్కసారి కిడ్నీ ఫంక్షన్ తగ్గడం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ కూడా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే హోమ్ రెమెడీ మెయిన్ వాటర్ కంటెంట్ తో ఏమైనా సమస్య ఏమైనా తీరుతుందా సార్? అంటే ఈ ఫంక్షనింగ్ డెవలప్ చేసుకోవడానికి చాలా మంది అనుకునేది ఇది. సో మనం కిడ్నీ ప్రాబ్లం అన్నప్పుడు ఒకటే రకమైన కిడ్నీ ప్రాబ్లం కాదు, రకరకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి కాళ్ళ వాపులతో కూడిన కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం యాక్చువల్లీ వాటర్ తక్కువ తీసుకోమని చెప్తాం, సో దట్ వాపు పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే వాపు ఉండదో, స్టోన్ ఫార్మేషన్ రిస్క్ ఉందో, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉందో, వాళ్ళకి త్రూ అవుట్ ద 24 hours కనీసం ఎవ్రీ 2-3 hours అన్నా కొంచెం వాటర్ ఇంటేక్ తీసుకోమని చెప్తాం. ఇలాగా ఆ పర్టికులర్ పేషెంట్లో ఏ ప్రాబ్లం ఉందో చూసి వాటర్ ఇంటేకు, సాల్ట్ ఇంటేకు, ప్రోటీన్ ఇంటేకు ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మందులు ఎంత ఇంపార్టెంటో ఫుడ్లో ప్రిస్క్రిప్షన్ కూడా అంత ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ పేషెంట్స్కి. ఓకే, కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి గల కారణాల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి మార్గం. స్టే ట్యూన్ టు సాక్షి.